నమస్తే. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇదాన్ని బండలింగంపల్లి అనే విలేజ్ అంటారు. అక్కడ వంతెన పైన చూడొచ్చు తీవ్రమైన వరద ఉధృతితో గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితులలో ఉన్నారు. ఏం జరిగిందంటే కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి ప్రాంతంలోని వాటర్ పెద్ద మొత్తంలో పల్వంచ వాగు మీదకి వెళ్ళి నర్మల డ్యాంలోకి రావడం, నర్మల ప్రాజెక్టు ఆ వరద ఉధృతిని తట్టుకొని నిలబడ్డ తర్వాత పొంగి పొర్లుతున్న జలాలన్నీ కూడా కిందికి అంటే ఎగువ మానేర్ నుంచి లోయర్ మానేర్కు మిడ్ మానేర్కి వెళ్తే మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేర్కి వెళ్ళి అక్కడ నుంచి గోదావరిలో కలుస్తాయి. ఒకసారి మనం వరద ఉధృతిని కూడా చూసే ప్రయత్నం చేయొచ్చు ఏ విధంగా ఉన్నది. పోలీసులు కూడా మొత్తం రాకపోకలన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కట్టిన బ్రిడ్జిని మనం చూసినట్టయితే ఒకసారి మనకు అర్థమవుతుంది ఎంత తీవ్రంగా ఉందో. అక్కడ బ్రిడ్జిని కూడా మనం గమనించవచ్చు. గమనించిన పరిసర అక్కడ ప్రాంతాల్లో చూడొచ్చు మొత్తం కూడా బ్రిడ్జ్ కొట్టుకుపోయి మట్టి కొట్టుకుపోయి ఉన్నది. ఇది కూడా దాదాపు ఒక 10 ఏళ్ల కింద నిర్మించిన బ్రిడ్జ్ అయ్యేపటికి ఈ మాత్రమైనా తట్టుకొని నిలబడ్డదని మనకు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు చెప్పే పరిస్థితులలో ఉన్నారు. గ్రామ ప్రజలను కూడా మనం అడిగి తెలుసుకునే విధంగా ప్రయత్నం చేయొచ్చు. మనం చూసినట్టయితే పెద్ద మొత్తంలో ఒక వరద ఉధృతి అనేది మాత్రం వస్తున్నది. ఇక్కడికి వచ్చిన కేంద్ర మంత్రి కావచ్చు, ఇక్కడే ఉన్న సిరిసిల్ల కలెక్టర్ గారు కావచ్చు, ఇంతకుముందుకే మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూడా ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇక్కడ తిరుగుతూ అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నర్మలలో కూడా ఇక్కడ చిక్కుకున్న రైతుల్ని ఈరోజు ఉదయం ఏదైతే కేంద్రం నుంచి కేంద్ర మంత్రి గారు మాట్లాడి స్పెషల్గా ఒక ఫ్లైట్ అది దాని హెలికాప్టర్ తెప్పించి వాళ్ళని రెస్క్యూ చేసినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తున్నది. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే రాబో 3 రోజులలో కూడా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి మనకు ఎవరైతే కామారెడ్డి కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళు ఒక హెచ్చరికను జారీ చేస్తూ స్కూళ్ళను కూడా బంద్ చేయడం జరిగింది. స్కూళ్ళను బంద్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆవునూరు అక్కడ కొండపూరు అనే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ బండలింగంపల్లి ఇక్కడ చెక్ డ్యామ్ కూడా పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలని మనం చూడొచ్చు. ఈ దృశ్యాలన్నింటినీ మనం చూసినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే రాబో 2-3 రోజులు కూడా వాతావరణ పరిస్థితులు బాగలేవని చెప్పి కామారెడ్డిలో రికార్డు స్థాయిలో గతమెన్నడూ లేనంతగా 40 సెంటీగ్రేడ్ల 40 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో అక్కడ ఉన్న వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోయింది. మనం గమనించినట్టయితే రామాయణపేట నుంచి మనం అటు వెళ్తున్న ప్రాంతంలో మొత్తం కూడా రాకపోకలన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా కామారెడ్డి హైదరాబాద్ హైవే అందుబాటులో లేదు. దయచేసి ప్రజలు దాన్ని గమనించి కామారెడ్డి మీదకి వెళ్ళి ప్రయాణాలు బంద్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఏ విధంగా వెళ్ళాలంటే ఇక్కడ సిద్దిపేట మీదకి వెళ్ళి మనం వెళ్ళే పరిస్థితి ఉన్నది. దుద్దెడ టోల్గేట్ కూడా అక్కడ ఉన్న పోలీసులు క్లియర్ చేయడం జరిగింది. అయితే సిద్దిపేట నుంచి మనం హైదరాబాద్ వెళ్ళడానికి రాకపోకలకైతే ఇప్పటికి ఎలాంటి అంతరాయం లేదు. మరీ ముఖ్యంగా గమనించినట్టయితే కామారెడ్డిలోని పల్లెలు, గూడాలు, తండలు ఎక్కడైతే హైలీ ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నదో అదంతా కూడా మునిగిపోవడం జరిగింది. ప్రజలు మాత్రం తీవ్రమైన ఇబ్బందులలో ఉన్నారు. అధికారులు కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. వాతావరణం పూర్తిగా అనుకూలిస్తే తప్ప వాళ్ళు అక్కడికి హెలికాప్టర్ని తీసుకొని పోయే పరిస్థితి లేదు. ఇప్పటికైతే ఇక్కడ నేరళ్ళ దగ్గర చిక్కుకున్న ప్రాంతంలో ఒక రైతుని ఎవరైతే రైతు చిక్కుకోవడం జరిగిందో అతన్ని అయితే ఇప్పటికి మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఆ రెస్క్యూ టీం వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, స్టేట్కి సంబంధించిన ఈ ఫోర్సెస్ అన్ని కూడా అతన్ని రెస్క్యూ చేయడం జరిగింది. సిరిసిల్ల కలెక్టర్ గారు ఘటనా స్థలంలో ఉండి ఘటన ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కామారెడ్డి కలెక్టర్ గారు కూడా అక్కడికి రేవంత్ రెడ్డి గారు కూడా ఏరియా వ్యూలో వస్తున్నారని చెప్పి ప్రాథమికంగా సమాచారం ఉన్నది. అసలు ఏం జరుగుతుందో మనం చూడాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ప్రజలైతే ఇళ్లకి వెళ్ళి బయటకు రావద్దు. మరోసారి మనం ఈ వరద ఉధృతిని చూసే ప్రయత్నం చేద్దాము. ఈ రోడ్డు కూడా బంద్ చేయడం జరిగింది. స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ నుంచి ఇది బండలింగంపల్లి నుంచి ఎవరు ఇది బండలింగంపల్లి తర్వాత ఇది సింగారం నుంచి బండలింగంపల్లి నుంచి అట్లా సిద్దిపేటకు వెళ్ళే రూటు పూర్తిగా ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు అయితే బంద్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి బంద్ చేసిరు, ఏం జరుగుతుందని ఒకసారి పోలీస్ అధికారులతో మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేద్దాము. పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ఇక్కడ దాకా తీవ్రమైన వరద ఉధృతి కారణంగా ఇది మనం చూసుకున్నట్టయితే ఈ లెవెల్లో ఎప్పుడు కూడా వరద ఇక్కడ దాకా రాలేదు. చెట్లు కూడా మొత్తం విరిగిపోయి బ్రిడ్జ్ కూడా అక్కడనైతే బ్రిడ్జికి సంబంధించిన రోడ్ మొత్తం కొట్టుకపోయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇలాంటి వాతావరణ పరిస్థితులను ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఎప్పుడు చూడలేమని చెప్పి భయాందోళనలకు లోనవుతున్న పరిస్థితి. ఇక్కడే ఉన్న కలెక్టర్ గారు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని ఆదేశాలు ఇదివరకే జారీ చేయడం, పోలీస్ అధికారులు కూడా ఇక్కడ పహారా ఏర్పాటు చేసి పూర్తిగా ఈ బ్రిడ్జ్ పైన రాకపోకలను నిలిపివేయడం జరిగింది. వర్షాలు పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాతనే
మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. అయితే వరద ఉధృతి ఇంత ముందుకు ఎప్పుడు లేనంతగా గత 40-50 సంవత్సరాలలో లేనంతగా చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా మనం చూసుకోవచ్చు ఎంత దారుణంగా వరద ఒకటే రాత్రిలో పెరిగిందో. జనాలు కూడా భయాందోళనలో ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. అత్యవసరం అయితే తప్ప కామారెడ్డి జిల్లా కలెక్టరు, సిద్దిపేట జిల్లా కలెక్టరు, మెదక్ జిల్లా కలెక్టరు, నిర్మల్ జిల్లా కలెక్టర్, దాదాపు 5-6 కలెక్టర్లు ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అవసరం ఉంటే తప్ప బయటకు రాకండి. పరిస్థితులు మాత్రం వాతావరణ పరిస్థితులు మొత్తం కంట్రోల్ అయిన తర్వాత మరొకసారి ప్రకటన విడుదల చేస్తాము అని చెప్పడం జరిగింది. దయచేసి ప్రజలందరూ సహకరించాలి. లేకపోతే మాత్రం మెయిన్ హైవేల మీదకి వచ్చి ప్రజలు ఇబ్బంది పడతారు. వర్షాల కారణంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున దయచేసి ప్రజలందరూ ఇంట్లోనే ఉండండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.